వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. చరిత్రకారుడుగా చెప్పబడే బిపిన్ చంద్ర అనే రచయిత భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సూర్యసేన్ వంటి భారత స్వాతంత్ర సమర యోధులను కూడా ఉగ్రవాదులుగా, రెవల్యూషనరీ టెర్రరిస్టులుగా పేర్కొన్న పుస్తకం ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీలో ఒక సిలబస్లో ఒక భాగమైంది. అది టెక్స్ట్ బుక్ కాకపోయినా కరిక్యులంలో ఒక భాగంగా ఆ బుక్ అక్కడ రెఫరెన్స్ బుక్గా ఢిల్లీ యూనివర్సిటీలో కొనసాగుతుంది. 3 దశాబ్దాలుగా ఈ పుస్తకం ఉన్నా కూడా, అక్కడ రెఫరల్ బుక్గా ఉన్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి. చివరికి భగత్ సింగ్ కుటుంబ సభ్యులే చూసి దాని మీద రిప్రజెంట్ చేస్తే తప్ప పార్లమెంట్లో నిన్న ఈరోజు అది ప్రస్తావనకు వచ్చిన సందర్భం కనబడుతుంది. ఇన్నాళ్ళు ఎందుకు గుర్తించలేదు? అసలు భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఉగ్రవాదులుగా పేర్కొనాల్సిన అవసరం ఈ చరిత్రకారులకు ఎందుకు వచ్చింది? ఈ చనిపోయిన ఈ చరిత్రకారుడు బిపిన్ చంద్రే ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా తాను కాంగ్రెస్ పార్టీ సహానుభూతి పరుడంటూ చెప్పారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. సో ఆ ఉద్దేశంతోనే ఈయన ఇలాంటి కమ్యూనిస్టులను కానీ లేదా ఇతర వ్యక్తులను కానీ ఉగ్రవాదులుగా ముద్ర వేశాడా చరిత్రలో అనే చర్చ కూడా బీజేపీ లేవనెత్తింది. మరోవైపు జేడీయూ పార్లమెంట్ సభ్యులు కూడా ఇవాళ రాజ్యసభలో దీని మీద చర్చ తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇలాంటి ఉద్యమకారుల మీద, యోధుల మీద ఇవాళ మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే, స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామంటే, ఎవరైతే మనకి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారో అలాంటి వాళ్లను వివాదాల్లోకి ఎందుకు లాగుతున్నారు? ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన ఈ విప్లవకారుల్ని, ఈ సమర యోధుల్ని ఉగ్రవాదులుగా ముద్ర వేసి వారి చరిత్రని, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం దేశంలో ఎందుకు జరుగుతోంది? ఇటీవల పదే ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది డిబేట్ నెంబర్ 2లో చూద్దాం. ఈ డిబేట్లో దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అడపా సత్యనారాయణ గారు ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. అలాగే డేవిడ్ గారు ఏఎస్ఎఫ్ నాయకులు కూడా మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా డేవిడ్ గారు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అలాగే సూర్యసేన్ వీళ్ళు ఉగ్రవాదులు అని ఒక చరిత్రకారుడు రాయడాన్ని మనం ఎలా చూడాలి? 30 ఏళ్ళుగా ఇది ఒక రిఫరల్ బుక్గా డీలో ఉంది ఢిల్లీ యూనివర్సిటీలో. 30 ఏళ్ళుగా కళ్ళకు గంతలు కట్టుకున్నాం మనం. ఈ పుస్తకాన్ని మనం చూడలేదా? చూసి ఇలాగే ఉంటే బాగుంటుందని భావించామా? అర్థం కాని పరిస్థితి. సరే, ఒకటి ఈ డిబేట్లో కూర్చున్నటువంటి ఒక ప్రొఫెసర్ అడప సత్యనారాయణ గారు డైరెక్ట్గా బిపిన్ చంద్రకు స్టూడెంట్. మొదటి తరంలో బోధించినటువంటి ఆయనకు కూడా ఇదే సిలబస్ బోధించాడు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఒక 2 సందర్భాల్లో బిపిన్ చంద్రని మేము కలిసినప్పుడు ఆయన దగ్గర ఈ ఆర్గ్యుమెంట్ జరిగింది. బిపిన్ చంద్ర అనేటువంటి వ్యక్తి వాస్తవానికి ఒక వామపక్ష పార్టీకి సానుభూతి పరుడుగా చాలా కాలంగా ఉన్నాడు. ఆయన తర్వాత గాంధేయవాద భావజాలంతో ఆయన కొనసాగుతూ క్రమంగా ఆయన భావజాలాన్ని ఈ పుస్తకంలో క్రోడీకరించాడు. ఈ పుస్తకం అనేది 1978లో వచ్చిన మొట్టమొదటి పుస్తకం. అప్పుడు ఒక 6 కలిసి ఈ పుస్తకాన్ని రాశారు. తరతరాలుగా బోధిస్తున్నారు. అనేక యూనివర్సిటీలో దీని మీద డిబేట్ జరిగింది. అయితే చరిత్ర గురించి చాలా సందర్భాల్లో చెప్పేటప్పుడు ఒక హిస్టోరియన్ అంటాడు, చరిత్ర అంటే కేవలం సంఘటనల సమాహారమే కాదు, అది వక్రీకరణల కలబోత కూడా అని అంటాడు. ఎట్లయితే వక్రీకరణ కలబోత అయితే ఉందో దానికి ఒక లెఫ్ట్ సానుభూతి రూపడుగా ఉన్నటువంటి బిపిన్ చంద్ర కూడా తోడయ్యాడు. ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే, చరిత్రకారుడు అనేటువంటిది నువ్వు చరిత్ర రచన చేసేటప్పుడు వేటిని ప్రామాణికంగా తీసుకుంటానని పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు బిపిన్ చంద్ర కానీ చాలామంది హిస్టోరియన్లు చేస్తున్న పొరపాటు ఏంటంటే, బ్రిటిష్ వారు ఏదైతే ఆరోపణలు చేశారో, వాళ్ళ రికార్డులో ఏదైతే రాశారో దాన్ని ప్రామాణికంగా చేసుకొని ఈ దేశానికి సంబంధించిన కొద్దిమంది చరిత్రకారులు ఇట్లాంటి పుస్తకాలు రాశారు. బ్రిటిష్ వారు ఎట్లయితే టెర్రరిస్టుగా చూశారో భగత్ సింగ్ను, మిగతా సహచరులను, అదే కోణంలో అదే రికార్డులను అధ్యయనం చేసినటువంటి బిపిన్ చంద్ర కూడా ఆ భావజాలంతో దీన్ని కొనసాగారు. మీరు ఆర్గ్యుమెంట్ జరిగింది అన్నారు కదా, ఆయనతో జరిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? దానికి సమర్థించుకున్నాడా? అయితే వాస్తవానికి మేము అడిగింది ఏంటంటే, ఆయనను భగత్ సింగ్ తన పుస్తకంలో స్పష్టంగా చేశాడు. అదే రెఫరెన్స్ను కూడా బిపిన్ చంద్ర మెన్షన్ చేశాడు. భగత్ సింగ్ ఏమంటాడంటే, బహుశా నేను ఒక తీవ్రవాదిలా ఉండొచ్చేమో,
నా మొదటి దశలో అట్లాంటి భావజాలతో ఉండొచ్చేనేమో కానీ నా గుండె నిండగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా తీవ్రవాదిని గాను, పిస్తోలు బాంబులు అనేటువంటి సమస్యకు పరిష్కారం కాదు అని చెప్పి భగత్ సింగ్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఇదే బిపిన్ చంద్ర తన పుస్తకాల్లో మెన్షన్ చేశాడు. ఆయన తన జీవితకాలం అంతా కూడా సంఘటనలు నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం దానికి ఆరోపణ ఆపాదిస్తే ఈరోజు తీర్పిస్తే న్యాయవాదులు కూడా నేరస్తులుగా మారిపోతారు, సైన్యానికి శిక్షించిన సైన్యాధికారులు కూడా నేరస్తులుగా మారిపోతారు, వడ్డీ వసూలు చేసినటువంటి పన్ను వసూలు చేసిన అధికారులు కూడా దోపిడీదారులుగా మారిపోతారు. కాబట్టి సంఘటనని దాని నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా అది ఎవరి మీద పోరాటం జరిగింది, ఎట్లాంటి పంత తీసుకున్నారని చర్చించకుండా ఆ దాన్ని నేపథ్యాన్ని దూరం నుంచి చూస్తే ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్గా మాట్లాడతారు. దేశం కోసం పోరాడిన వాళ్ళు, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా పోరాడారు. అయితే ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇక్కడ సార్, ఏదైతే బ్రిటిష్ అధికారులు ఉరిశిక్ష తీస్తూ ఆయన పైన ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఈయన టెర్రరిస్ట్ అని మెన్షన్ చేయలేదు, దేశభక్తుడు అన్నారు, కానీ ఈరోజు ఒకవైపు దేశంలో కొన్ని జిల్లాలకు భగత్ సింగ్ పేరు పెడుతూ కొన్ని ఎయిర్పోర్ట్లకు ఆయన పేరు పెడుతున్నటువంటి సందర్భంలో కూడా ఇంకా భగత్ సింగ్ టెర్రరిస్టు అనే పుస్తకాలు చదవడం అంటే విచిత్రమైన సంఘటన. ఇంకో దురదృష్టకరం ఏంటంటే ఢిల్లీలో మాత్రమే కదండి, ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రచురిస్తున్నటువంటి హై స్కూల్ పుస్తకాల్లో కూడా భగత్ సింగ్ ఒక తీవ్రవాది అని ఉంది. దీన్ని కూడా మనం ఎవరు చర్చించట్లేదు. గతంలో ఒక విద్యార్థి వామపక్ష విద్యార్థి సంఘంలో కోర్టుకు వెళ్ళింది, ఈ పుస్తకాల సిలబస్ పైన మనం మార్చండి, మన దేశానికి సంబంధించిన పోరాటం చేసినట్టు ఒక యువ కిషోరం గురించి మన టెర్రరిస్ట్ అని మాట్లాడుతున్నప్పుడు, ఆయన గురించి మనం జిల్లాల పేర్లు పెడుతున్నాం, ఆయన దేశభక్తుడు అని చెప్తున్నప్పుడు తప్పుడు భావజాలను పిల్లల్లోనే రుద్దుతున్నారు కాబట్టి దాన్ని మార్చండి అని చెప్పి ఒక విద్యార్థి సంఘం వెళ్ళింది. కాబట్టి ఈ నేపథ్యాన్ని చూడాలి, అది కేవలం ఒక సంఘటన నేపథ్యాన్ని చూస్తే ఆయన భగత్ సింగ్ అర్థం కాదు. రైట్. సత్యనారాయణ గారు, మీరు బిపిన్ చంద్ర స్టూడెంట్ అనేది మాకు కొత్త విషయం, డేవిడ్ చెప్పేంత వరకు మాకు తెలియదు. ఎనీవే, సో యు ఆర్ ది రైట్ పర్సన్ ఇన్ ద ప్యానల్. ఎందుకు బిపిన్ చంద్ర ఆయన అట్లా టెర్రరిస్ట్గా పేర్కొనాల్సి వచ్చింది? తుపాకీ పట్టుకున్నంత మాత్రాన టెర్రరిస్ట్ అంటే రెండు విషయాలు. బిపిన్ చంద్ర గారు రాసినటువంటి ఆ పుస్తకంలో ఆ భగత్ సింగ్ చారిత్రక నేపథ్యాన్ని మనం ఒకసారి చూడాలి. 1930s ఆనాడు భారత స్వాతంత్ర పోరాటంలో వివిధ ధోరణులు ఉన్నాయి. అహింసాయుతమైనటువంటి, శాంతియుతమైనటువంటి, తర్వాత హింసాత్మకమైనటువంటి. వాస్తవానికి ఈ దేశాన్ని బ్రిటిష్ వలసవాదం నుంచి విముక్తి చేయడానికి ఒక హింసాయుతమైన పందాన్ని చేపట్టినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. మనకు వందే మాతర ఉద్యమం తర్వాత వచ్చినటువంటి అయితే వాళ్ళకి భగత్ సింగ్ ఒక మౌలికమైన తేడా ఉంది. అదేంటంటే మొదటి తరము విప్లవకారులు వాళ్ళు మత ప్రేరణతో మత సింబల్స్ని తీసుకొని, దుర్గామాతను కాళీమాతను సింబల్గా తీసుకొని వాళ్ళు వలసవాద వ్యతిరేక పోరాటాలు చేశారు. భగత్ సింగ్ ఒక సెక్యులర్ శాస్త్రీయ వామపక్ష భావజాలంతో ఆయన ఈ హింసా ధోరణి, హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలను ఆయన చేపట్టినాడు. అప్పటికే ఈ భారతదేశంలో ఉన్నటువంటి విప్లవకారుల పైన అంతర్జాతీయమైనటువంటి కొన్ని ప్రభావాలు అంటే ప్రేరేపకాలు కూడా మనం చూసుకోవాలి. ఉదాహరణకి ఐర్లాండ్లో షిన్ఫిన్, తర్వాత రష్యాలో నిహిలిస్టులు, చైనాలో, తర్వాత మధ్య యూరోప్లో విప్లవకారులు ఆనాటి ఈ సామ్రాజ్యవాద భూస్వామ్య అరిస్టోక్రట్ వ్యతిరేక ఉద్యమం చేస్తారు. అయితే బిపిన్ చంద్ర గారు ఆయన భగత్ సింగ్ను తీవ్రవాది అనటం అది సమంజసం కాదు. కాకపోతే దానికి ఆయన ముందు రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అసలు భగత్ సింగ్ యొక్క జీవితాన్ని, భగత్ సింగ్ పోరాటాన్ని ఇప్పుడు విశ్లేషించడం అనేది పరమ దుర్మార్గం, అసహించుకోదగ్గ అంశం ఇది. ఎందుకనంటే అలాంటి వాళ్ళు ఎందరో చచ్చిపోతే మీకు శాతం ఉరి తీయండి, ఉరి తీయించుకున్న వాళ్ళు పారిపోయి మహాత్ములుగానో లేకపోతే పారిపోయిన వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం సార్. చనిపోయిన వ్యక్తులను అలా పెట్టుకుని మనం ఇవాళ టెర్రరిస్ట్ అని మాట్లాడి 30 ఏళ్ల నుంచి అది రెఫరల్ బుక్ గా ఫ్యాకల్టీలో అక్కడ దాంట్లో ఉంటే మీలాంటి వాళ్ళు కూడా ఎలా బోధించలేదు. అది జాతీయ సెన్సిబిలిటీస్ని ఇవాళ మీరు అనేది ఒక ముఖ్యమైన పాయింట్ ఇది. ఇవాళ మనం సివిల్ సొసైటీలో వస్తున్నటువంటి సెన్సిబిలిటీస్ని అర్థం చేసుకోవాలి.
చరిత్రకారులు అంటే తమ కేవలం ఏదో రీసెర్చ్ పరంగా చేసినటువంటి దాని కాకుండా ఇవాళ సమాజంలో వస్తున్నటువంటి సెన్సిబిలిటీస్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ దళితులు, మహిళలు, మైనారిటీలు, తర్వాత అణగారిన వర్గాల్లో వస్తున్నటువంటి ఒక సింపుల్ థింగ్. ఇవాళ మన ప్రజాస్వామ్య భారతదేశంలోనే అతివాద మితవాద వర్గాలు ఉన్నాయి. మన ప్రజాస్వామ్య దీంట్లోనే శాంతియుత పార్టీలు పోరాటాలు ఉన్నాయి. అలాగే సాయుధ పోరాటాలు చేస్తున్న విప్లవకారులు కూడా ఉన్నారు. వాళ్ళని తీవ్రవాదులు అంటే ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, ఒప్పుకోని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే స్వాతంత్ర పోరాటం అది దేశం కోసం చేసిన పోరాటం సార్. అది ఆ పోరాటంలో సాయుధ పోరాటం ఖచ్చితంగా ఉంది. సాయుధ పోరాటం జరగకుండానే మనకు స్వాతంత్రం వచ్చేసింది. కొద్దిమంది అహింసతో మాట్లాడేంత మాత్రాన లేదా తుపాకులు పట్టుకోకుండా చేసిన పోరాటంతోనే వచ్చేసింది అంటే ఒట్టి మాట సార్. చాలా మంది చనిపోయిన తర్వాత వచ్చిన ఇవాళ దాన్ని వదిలేసి వీళ్ళందరూ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు అంటే ఇవాళ మన మీద దండెత్తుతున్న ఉగ్రవాదులను వీళ్ళతో పోలుస్తున్నారు. సిగ్గుపడాలి మన పార్టీలు, మన రాజకీయ నాయకులు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒకటండి, చరిత్ర రచన అటువంటిది అదొక నిరంతర ప్రక్రియ అండి. ఒక్కొక్క తరం ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నలు వేస్తుందండి. మేము జేఎన్యూ విద్యార్థులుగా ఉన్నప్పుడు 1970 దశకంలో మాకు ఆనాడు ఒక శాస్త్రీయమైనటువంటి హేతుబద్ధమైనటువంటి చరిత్రను బోధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మా టీచర్స్ ఉండే బిపిన్ చంద్ర, రోమిలత తాపర్, సర్వేపల్లి గోపాల్, కేఎన్ పనిక్కర్, వాళ్ళందరూ కూడా ఆ తరం అంటే మా తరాన్ని బిపిన్ చంద్ర గారికి కమ్యూనిజం మీద మొహం మొత్తినప్పుడు ఆయన గాంధీ కుటుంబానికి సన్నిహితుడు అయిన తర్వాత అప్పుడు ఆయనకు భగత్ సింగ్ ను, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు ఉగ్రవాదులు కనిపించారా? అది 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 నేను అంటే మీరు చెప్పిన మీరు వ్యక్తిగత అభిప్రాయం, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఒకటి ఇక్కడ మనం రాహుల్ గాంధీ కూడా చరిస్మాటిక్ లీడర్ గా కనిపిస్తాడు ఆ గ్రూప్ కి. అయితే ఇంకోటి అంటే ఒక దురదృష్టం ఏంటంటే ఇవాళ నేను మనం ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ఆ కోర్టు డాక్యుమెంట్స్ చూశాను. ఆ కోర్టు డాక్యుమెంట్లో, బ్రిటిష్ డాక్యుమెంట్లో ఎక్కడ కూడా పదలేదండి. రెవల్యూషనరీ కాన్స్పిరసీ అని వాడాడు 1929. రెండవది భగత్ సింగ్ ఉరి తీసినటువంటి ఆ డెత్ సర్టిఫికేట్ చూశాను, భగత్ సింగ్ అని ఉన్నది కానీ దానికి మళ్ళీ. సో కాబట్టి అయితే మేము అంటే ఒక చరిత్ర విద్యార్థిగా నేను కూడా ఇవాళ అంటే ఒక రకమైనటువంటి గిల్ట్ ఫీల్ అంటే ఇన్ ద సెన్స్ అది ఒక రకమైనటువంటిది. అంటే ఒక ఇంత పెద్ద జాతి మొత్తం బాధపడుతున్నట్టుగా మీరు కూడా బాధపడుతున్నారు. బిపిన్ చంద్ర స్టూడెంట్ అయినట్టు కూడా బాధపడుతున్నారా? అట్లే లేదండి, ఎందుకంటే మాకు ఒక బాధపడాలి. నేను ఆయన చరిత్రకారుడు చెప్పడానికే సిగ్గుపడుతున్నా. మీరు బిపిన్ చంద్ర స్టూడెంట్ అంటే బాధపడితే బాధపడకపోతే దట్ ఇస్ అప్ టు యు. నేనైతే సిగ్గుపడుతున్నా ఆయన ఒక చరిత్రకారుడు చెప్పుకోవడానికి. నేను ఒక విద్యార్థిగా కూడా అదే చెప్తున్నాండి. ఇవాళ మనం సెన్సిబిలిటీస్ ని పరిగణలోకి తీసుకొని ఆ సెన్సిబిలిటీస్కి అనుగుణంగా ఇవాళ మన చిత్ర అవసరం. రవి గారు, ఇంత కీలకమైన ఈ పుస్తకం 3 దశాబ్దాలుగా ఢిల్లీ యూనివర్సిటీకి రెఫరల్ బుక్గా ఉంది అని అంటే మనం ఎలా సిలబస్లో లేకపోవచ్చు. ఇప్పుడు ఏం చెప్తారంటే వీసీ గారు, ఢిల్లీ వీసీ గారు, అది మా సిలబస్లో లేదు అని. సిలబస్లో లేకపోతే నీ రెఫరల్గా బుక్ నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే దానికి సంబంధించి నువ్వు ఇది చేసినట్టు. చివరికి భగత్ సింగ్ కుటుంబ సభ్యులు, మేనల్లుడు వచ్చి అయ్యా మా మామయ్య గారిని మీరు టెర్రరిస్ట్గా పెట్టారని నెత్తిలో బాధకుంటే అప్పుడు గుర్తుకొచ్చింది ఈ దేశానికి. రవి గారు, ఈ చర్చ కానీ దీని మీద తీసుకొస్తుంది పూర్తి సమగ్రంగా నేను ఏకీభవించలేను. ఎందుకంటే ఒకవేళ సత్యనారాయణ గారు చెప్తున్నట్టుగా ఇప్పుడున్న సున్నితత్వాలను, సెన్సిబిలిటీస్ను బట్టి టెర్రరిస్ట్ అనే పదం తీసేయచ్చు. కానీ అయినప్పటికీ ఆ పుస్తకం రెఫరల్ బుక్గా ఇంకా కొన్ని తరాల పాటు కూడా చదవడానికి అర్హత కలిగినటువంటి పుస్తకం అది. ఇప్పుడు మనం కాంగ్రెస్ అని, ఇందిరాగాంధీ అని, సోనియా గాంధీ అని, రాహుల్ గాంధీ అని ఈ కోపము, అవినీతి ఆరోపణలు ఇవన్నీ బీజేపీకి, కాంగ్రెస్కి నడుస్తున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా నెహ్రూ కుటుంబానికి ఆపాదించేసి మొత్తం ఇప్పటివరకు నడిచిన చరిత్ర పుస్తకాల మీద దాడి చేయడం అనేది సరైనది కాదు. నా దగ్గర భగత్ సింగ్ పుస్తకం ఉంది, మీకు కావాలంటే ఆయన రాసిన ఇది చాలా ముద్ర, ఇది నేను సంకలనం చేశాను. ఆయన రాసిన వాక్యాలు చదివితే మనకు చాలా సంతోషం కలుగుతుంది. ఆయన విప్లవవాద టెర్రరిస్టులను ఒక పదం వాడాడు. భారత రాజకీయాల్లో 4 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి మహాత్మా గాంధీ బ్యాచ్, రెండవది చాపేకర్ సోదరులతో మొదలుపెట్టి అంతకుముందు ఖుదీర్ రామ్ బోసు, ఆ తర్వాత ఈ వీర సావర్కర్ కూడా, బీజేపీ వాళ్ళు చెప్పే వీర సావర్కర్ కూడా, వీళ్ళందరికీ సంబంధించి మతం నుంచి శివవర్మ ఉన్నాడు ఉదాహరణకు, టెర్రరిజం నుంచి మార్క్సిజం వరకు ఒక పుస్తకం రాశాడు. భగత్ సింగ్ కూడా చెప్పాడు నా జీవితం ప్రారంభ దశలో తప్ప నేను ఎప్పుడు అంటే ప్రారంభ దశలో టెర్రరిస్టే, ముగింపులో కూడా. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు బాంబు వేశారనుకోండి, ఉదాహరణకు ఎందుకు బాంబు వేశారంటే ఆయన చెప్పాడు జనం లేరు కాబట్టి జాతిని కాస్త నిశ్శబ్దంగా ఉన్న ఈ జాతిని మేల్కొల్పడానికి నేను బాంబు అలా చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనము విశాలమైన జనరాశులు, విప్లవం అంటే తుపాకులు కాదు, విప్లవం అంటే రక్తపాతం కాదు. కానీ అదే సమయంలో జాతిని మేల్కొల్పడానికి శౌర్య కార్యక్రమాలు, వీర కార్యక్రమాలు కొన్ని అవసరం అవుతాయని నేను ఆ పని చేస్తున్నాను, అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తానని ఆయన చెప్పాడు. కాబట్టి తను చేస్తున్న దాని కూడా పరిమితులు భగత్ సింగ్కు తెలుసు.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అప్పటికి కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా పెరగల. ఉదాహరణకు అప్పుడప్పుడే ఆర్ఎస్ఎస్ ఒకవైపు, 2020లోనే జరిగాయి. ఈ 2020లోనే జరిగే చరిత్రను చూస్తే. అందుకని అపాలజిటిక్గా సిగ్గుపడాల్సిన అవసరం లేదు వెంకటకృష్ణారావు, నేను మీకు భరోసా ఇస్తున్నాను. భగత్ సింగ్కు బిపిన్ చంద్ర ఎంత భక్తుడు అంటే నేను ఆయన అనువాదం చేసే వేదిక మీద అది కళ్ళనీళ్ళు వచ్చేటంత భక్తుడు ఆయన. భారతదేశంలో నెహ్రూ, గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ ఈ 4 బొమ్మలు లేని ఇల్లు ఉండదు. ఆయన ఉరి తీస్తున్న దేశంలో చాలా మంది. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఈ టెర్రరిస్ట్ అనే పదాన్ని? నేను చెప్తున్నాను ఇప్పుడు బిపిన్ చంద్ర విషయంలో సిగ్గుపడొద్దని మీరు నాకు చెప్పారు, రైట్ సార్, నేను యాక్సెప్ట్, మీరు నాకు బాగా ఇది తప్పకుండా, కాబట్టి ఎందుకంటే నేను మీ మాట గౌరవిస్తాను. కానీ భగత్ సింగ్ టెర్రరిస్ట్ ఇప్పుడు ఈ దేశంలో పదజాలం అనండి, పదజాలం భావజాలం, శ్రీశ్రీ కదా ఉన్నా పర్లేదు చెప్తున్నాడు. శ్రీశ్రీ చెప్పినట్టుగా శ్మశానాలు వంటి నిఘంటువులు దాటని పదాలకు అర్థాలు కాలక్రమంలో మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం, ఇంకో టెర్రరిజం, ప్రపంచంలో టెర్రరిజం అర్థం మారిపోయినప్పుడు తప్ప, లేదా అంతకుముందు చేగువేరా, కాస్ట్రో, అరాఫత్ ఇలా విముక్తి యోధులందరినీ కూడా ఇలాంటి ముద్రలు విప్లవ యోధులు వారిని వ్యతిరేకించే వారు మాత్రమే టెర్రరిస్ట్ అంటారు. ఇప్పుడు మన పాకిస్తాన్ ఐఎస్ఐ గెరిల్లా వార్ఫేర్ ఉందనుకోండి, గెరిల్లా వార్ఫేర్ లో శత్రువు మీద హఠాత్తుగా దాడి చేయడం, అవసరమైతే కొంతమంది అటు ఇటు మృతి చెందడం, ఇక్కడ హింస అదే భగత్ సింగ్ అదే చెప్పాడు, భ్రమాజనితమైన అహింసా సిద్ధాంతాన్ని నేను నమ్మడం లేదన్నాడు. భ్రమాజనితమైన అహింసా సిద్ధాంతం అనే ఒక మాట ఆయన వాడాడు. గాంధీ గారి భ్రమాజనితమైన అహింసా సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు. ఈ దేశంలో విశాల జనరాశులు కదిలించాలి. రేపు స్వాతంత్రం, గాంధీ గారి మీద నమ్మకం లేకపోవడం వల్ల బిపిన్ చంద్ర గారికి, భగత్ సింగ్ లేకపోవడం వల్ల గాంధీ గారికి బిపిన్, నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. గాంధీ గారికి బిపిన్ చంద్ర మహాభక్తుడు. ఎంత భక్తుడు అంటే భరించలేనంత భక్తుడు. అదే మీరు చెప్పిన దాని ప్రకారం 2 విభిన్నమైన కోణాలు కనపడుతున్నాయి. భగత్ సింగ్ గారికి మీరు వినాలి అంటే అక్కడే చరిత్రకారుడి యొక్క వాస్తవిక దృక్పథం మీకు నచ్చినా నచ్చకపోయినా. సత్యం భూయాత్ ప్రియం భూయాత్, సత్యం అప్రియం భూయాత్ అన్నారు. సత్యం ప్రియమైనా చెప్పాలి, అప్రియమైనా చెప్పాలి, కానీ ఒకటైతే వాస్తవంగా చెప్పొచ్చు. భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని ఇప్పుడు బీజేపీ నాయకుడు ఎవరెవరు పార్లమెంట్ సభ్యుడు దీని మీద చాలా గొడవ చేశాడు రాజ్యసభలో. కాబట్టి మాట్లాడితే చాలా మందికి నచ్చకపోతుంది. అక్కడ ఎవరు మాట్లాడినా సత్యం. అక్కడ సమస్య ఏంటంటే ఈ మత రాజకీయాలకు భగత్ సింగ్ పూర్తి వ్యతిరేకం. నేను మత రాజకీయాలు కాదు, నేను నాస్తికుని ఎందుకు అయ్యానని కూడా పుస్తకం రాశారు. కాబట్టి ఇక్కడ మనం తప్పకుండా అసలు ఇక్కడ మత ప్రస్తావన లేదు సార్, నా చర్చలో మత చర్చలో లేదు. నాకు ఆ పుస్తకంలో టెర్రరిస్ట్ అనే పదం ఎందుకు వచ్చింది, ఇవాళ జేడీయూ పార్లమెంట్ సభ్యుడు త్యాగి గాని మీరు పూర్తి చేయండి. మనము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే దీని రాజకీయం కాకుండా చూసుకోవాలి. నేషనల్ రెవల్యూషనరీ టెర్రరిస్ట్ లో ప్రతి పదాన్ని కూడా మీరు తూకం ఇవ్వాలి. నేషనల్ రెవల్యూషనరీ టెర్రరిస్ట్ ఒకసారి ఈ పుస్తకాన్ని మీరు క్లోజ్ అప్ చూపించండి. ఈ పుస్తకము ఇదే తెలకపల్లి రవి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాశక్తి ఉన్న తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు ఆయన్నే దానికి. అవును, ఈ పుస్తకంలో మొత్తం 540 పేజీలో తెలుగు పుస్తకం అయితే కేవలం 12 పేజీలు భగత్ సింగ్ గురించి బిపిన్ చంద్ర కేటాయించాడు. ఆ కేటాయింపుల్లో కూడా ఆయన ఉగ్రవాది, రెవల్యూషనరీ ఉగ్రవాది అని పెడుతూ ఈయన వక్రీకరణ చేశారు. రెవల్యూషనరీ ఉగ్రవాది అంటే రెవల్యూషనరీ ఉగ్రవాది అనే పదానికి మీరు విలువ ఉగ్రవాది అనే పదానికి పదం చెప్పండి. తీవ్రవాదం, నిజానికి ఉగ్రవాదం అనే పదాలు తెలుగులో ఉగ్రవాదం, తీవ్రవాదం, టెర్రరిజం ఇవన్నీ రకరకాల పర్యాయ పదాలుగా వాడుతున్నారు. భారత స్వాతంత్రం సమర్థించినప్పుడు ఆ పుస్తకం అది డర్టీ బుక్ అన్నట్టే అర్థం అవుతుంది. నా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నా భగత్ సింగ్ ని సార్ భగత్ సింగ్ అంటే ఆయన దేశవంతుడు మీరు అంటున్నారు కదా అవసరం పడండి. దేర్ ఇస్ ఎ టెండెన్సీ సిగ్గుపడాల్సి వస్తే చరిత్రను తిరగదోడి లౌకిక చరిత్ర మీద దాడి చేస్తున్న వాళ్ళ గురించి సిగ్గుపడాలి అంటే ఆయన సంకోచించుండొచ్చు, అవసరం నాకు లేదు. వెంకటకృష్ణ గారు ఒకటి
ఈ భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆయన నేను పార్లమెంట్ ఈరోజు ఇంకో 100 మంది ఎత్తుతారు. ఒకటేందంటే ఈ దేశంలో ఏదైతే భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఈ ప్రపంచంలోనే యువత ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తుల్లో మనం ఈ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పేటువంటి ప్రపంచంలో ఎక్కడ ప్రపంచంలో పుట్టినటువంటి చేగువీరాను మనం భారతదేశంలో ఆదర్శంగా తీసుకోవాలని బొమ్మలు భుజాన వేసుకొని తిరుగుతారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో చరిత్రకారులను చెప్పుకునేటువంటి వ్యక్తులు కానీ లేదా కొంతమంది మేము మేధావి వర్గం అని చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకంతా ఏంటంటే వాళ్ళు ఏదైతే చెప్తారో అది స్వేచ్ఛ, వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అది సత్యము, వాళ్ళు ఏదైతే అనుకుంటారో ప్రపంచమంతా కూడా అదే వినాలనేటువంటి ఒక కోరిక, బలమైన ఆకాంక్ష వాళ్ళ ఉంటుంది. వాళ్ళనే మనం మేధావులు అనొచ్చు, అతి మేధావులు అనొచ్చు, సమాజానికి మేధావులు ఎందుకంటే తిట్టడం, మీరు సమస్య మీద మాట్లాడనే ఈ దేశంలో అదే వచ్చింది కాదండి, అదే కాదు కదా మేధావులు రచయితలు మేధావి వర్గాలు కూడా రకరకాల భావజాలాలతో ఉన్నాయి. మేధావి వర్గాలు కూడా రకరకాల భావజాలాలతో ఉన్నాయి. వాట్ ఈస్ రాంగ్? భగత్ సింగ్ అడ్డం పెట్టుకునే రవి గారు వారికి ఒక భావజాలం, మీదొక భావజాలం, నాదొక భావజాలం, ఎవరి భావజాలం ఎవరి భావజాలమైనా రవి గారి దృష్టిలో దేశ ద్రోహి కానీ లేదు, నాకేం అభ్యంతరం లేదు. భగత్ సింగ్ గారు రవి గారి దృష్టిలో దేశ ద్రోహి. ఒక 5 నిమిషాలు అనుకుందాం. బీజేపీ ప్రస్తావన, సిపిఎం ప్రస్తావన, కాంగ్రెస్ ప్రస్తావన ఇక్కడ మనకు భగత్ సింగ్ మాత్రమే. సెంట్రిక్ భగత్ సింగ్ అనే సెంట్రిక్ భగత్ సింగ్ అనే పార్టీలు వద్దు సార్. బీజేపీకి ఏమి భగత్ సింగ్ ఐకన్ కాదు. మతతత్వం కొంతమందికి బీజేపీ పేరు, కొంతమంది మతతత్వం చర్చలో మాట్లాడుకోకుండా పోతే అసలు చర్చ ఉండదు. భగత్ సింగ్ మాట్లాడాడు, భగత్ సింగ్ మాట్లాడాడు, రవి గారు 20 నిమిషాలు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. రవి గారు 20 నిమిషాలు మాట్లాడారు. మీరు రికార్డ్ చేయనే ఉన్నాను. భగత్ సింగ్ రవి గారి దృష్టిలో భగత్ సింగ్ దేశద్రోహి కావచ్చు అనే మాట మీరు మాట్లాడినటువంటి వ్యాకరణం ఏదైతే మాట్లాడిన భాష ఏదైతుందో అది తప్పు అనేటువంటి అంటే నాకున్న దాన్ని సవరించాల్సిందే. సవరించాలి అని అనకపోయినా, దాన్ని సమర్థించిన లేకపోతే అది తప్పు అని అనకపోయినా దాన్ని సమర్థించిన డేవిడ్ అవుట్లెట్ గా వ్యతిరేకించారు. డేవిడ్ అవుట్లెట్ గా వ్యతిరేకించారు. ఒక్క నిమిషం. నేపథ్యం ఎట్లుంటదంటే, ఇప్పుడు ఒక భారతదేశానికి సైనికుడు ఉన్నాడు, పాకిస్తాన్ బర్డర్లు యుద్ధం చేస్తాడు, పాకిస్తాన్ సైనికుడు చంపుతాడు. చంపాడు కాబట్టి, ఒక మనిషి చంపాడు కాబట్టి మనం అతని మీద 302 హత్యా నేరం అనేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఒక్క నిమిషం, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ దేశాన్ని రక్షణ కల్పించే బాధ్యత అతనికి ఇచ్చారు. భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ రోజు అతను ఎంచుకున్నటువంటి విప్లవ పంత అయినా కూడా ఆయన ఈ దేశభక్తుడుగా, ఈ దేశం మీద ఎవరైతే దాడి చేయడానికి, ఈ దేశం మీద అయితే స్వాతంత్రాన్ని హరించిన వ్యక్తులు ఎవరుతున్నారో ఒక దేశభక్తుడుగా అతను యుద్ధం చేశాడు. ఆయన ఎంచుకున్న పంత అది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఈ దేశంలో ఒక చిన్న సంఘటన ఉంది వికే గారు, ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. ఎక్కడన్నా సందర్భం జరిగినప్పుడు పోలీసులకు మావోయిస్టులకు కాల్పులు జరిగితే ఒకవేళ పొరపాటున పోలీసులు చనిపోయినారు అనుకోండి, ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఈ మానవ హక్కుల సంఘాలు కానీ, పౌర హక్కుల సంఘాలు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు కానీ, పౌరులకు సమాజం గురించి మాట్లాడే వ్యక్తులు కానీ ఎప్పుడు కూడా అరే పోలీసులు అన్యాయంగా చచ్చిపోయారు, పోలీసులు బిడ్డలు అన్యాయంగా చచ్చిపోయారని ఎక్కడ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు ఉద్యోగం చేశారంతే. అయితే అదే సందర్భంలో ఒకవేళ కానీ పోలీసులు నక్సలైట్లు చంపారనుకోండి, ఒక్క నిమిషం, పోలీసులు నక్సలైట్లు చంపారనుకోండి, లేదా మావోయిస్టులు చంపారనుకోండి, వెంటనే జరిగేది ఏంటంటే ఇది ఒక అక్రమ బూటకు ఎన్కౌంటర్ అనేటువంటిది. ఈ సందర్భంలో కొంతమంది మేధావర్గం మాట్లాడేటువంటిది ఏంటంటే, కొంతమంది మాత్రమే, నేను ఇక్కడ అక్కడే పాయింట్కి వస్తున్నా. ఏంటంటే భారతదేశంలో పుట్టినటువంటి చరిత్ర, సంస్కృతి, లేదా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు, లేకపోతే చరిత్రకారులు, లేకపోతే భగత్ సింగ్ కావచ్చు, నేతా సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే
ఈ దేశం కోసం పనిచేసినట్టు వాళ్ళే వాళ్ళే ఈ స్వాతంత్రం దేశానికి తెచ్చినట్టు, వాళ్ళు తప్ప చనిపోయిన ఇంకొకటి వేల మంది అసలు లెక్కలో లేనట్టు. ఏంటంటే చరిత్రలో పుస్తకాలు మనం చదువుకున్నటువంటి ప్రాథమిక దశలో పాఠ్యాంశాలన్నీ కూడా ఆ రకంగా తయారు చేసి కాలబడ్డాయి ఇక్కడ. బలవంతంగా రుద్దబడ్డాయి. ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఎవరన్నా కానీ ఈ చరిత్ర రాసినటువంటిది తప్పయా 30 సంవత్సరాల కింద మాట్లాడినటువంటిది మనం ఒకవేళ అంటే గనా మీరందరూ కూడా దేశద్రోహులే, ఎందుకంటే మేము చరిత్రకారులు కదా, మేము ఏం చెప్తే వికే గారు పూర్తి చేస్తాం. ఒక్కటే పాయింట్ పూర్తి చేస్తున్నాం చివరిగా. నేను చెప్పేది ఏంటంటే ఈ దేశంలో యూనివర్సిటీల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు లేదా యూనివర్సిటీలో ఉన్న కొంతమంది యొక్క ప్రొఫెసర్లకు కొంతమంది అంటున్నాను నేను, ఇక్కడ పెద్దలు నేను ఎవరిని వాళ్ళని కామెంట్ చేయడం, కొంతమంది అంటున్నా వాళ్ళకి ఏంటంటే ఒకటి అతి స్వేచ్ఛ. వాళ్ళు మాట్లాడినటువంటి ఇది దేశ ద్రోహానికి సంబంధించిన విషయంలో మాట్లాడినా కూడా మనం మాట్లాడితే కన్నా మేము చరిత్రకారులు కాబట్టి మేము ఏం చెప్తాం, మీరు మేము పైనుంచి ఊడిపడినట్లు దౌర్భాగ్యం అంతా వచ్చిన సమస్య అంతా ఇక్కడ ఏంటంటే స్వేచ్ఛ పేరుతో యూనివర్సిటీలో ఈ రోజు దేశ ద్రోహులు తయారయ్యేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రకమైనటువంటి పాఠ్యాంశాలు ప్రాథమిక పార్టీలు ఏవైనా ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు అధికారంలో లేరు, ఇది కాదు ప్రస్తావన. దీన్ని రాజకీయాలు తీసుకెళ్లి మళ్ళీ ఆయన ఆ పార్టీకి ఐకాన్, ఆయన ఈ పార్టీకి ఐకాన్ అనుకుంటే మళ్ళీ అది ఎటో పోతుంది. దయచేసి నా ప్రస్తావన ఒకటే, భగత్ సింగ్ని కూడా టెర్రరిస్ట్గా చరిత్రకారులు పేర్కొంటే 30 ఏళ్లుగా ఆ బుక్ ఒక యూనివర్సిటీకి రెఫరల్ బుక్గా ఉంటే దాన్ని మనం ఎలా భరిస్తూ వస్తున్నాం? నిజానికి ఐఎమ్ సారీ, నేను చదువుకున్నంత వరకు నా దృష్టికి అయితే రాలేదు కాబట్టి నేను కూడా ఆ తప్పు చేసినట్టే. మరి దృష్టికి వచ్చిన వాళ్ళు దాన్ని ఎందుకు లేవనెత్తలేదు? అరే మన భగత్ సింగ్ ఎలా టెర్రరిస్ట్ అవుతాడు అని దాన్ని ఎందుకు తొలగించే ప్రయత్నం చేయలేదు? ఆ బుక్ని రెఫరల్ బుక్ అనే కేటగిరీ నుంచి ఆ బుక్ని పనికిరాదని పక్కన ఎందుకు పెట్టలేదు? అంటే మీరు రాజకీయాలకు అతీతంగా అన్నారు, రాజకీయాలకు అతీతంగానే చర్చ అంటే పోతుంది. మీరు కూడా అటు తీసుకెళ్తారు నాకు తెలుసు. చర్చ జరుగుతుంది. మీరు అంతా రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఒక సత్యనారాయణ గారు తప్ప మీరు అందరూ అటే తీసుకెళ్తారు. రాజకీయాలకు అతీతంగా చర్చ కూడా జరుగుతుంది అంటున్నారు వెంకటకృష్ణ గారు. జరుగుతున్నది కూడా జరగాలి. అంటే బిపిన్ చంద్ర స్వయాన శిష్యుడు కూడా బిపిన్ చంద్ర గారు వ్యతిరేకించినప్పటికి కూడా ది వరల్డ్ ఫేమస్ అయిన బిపిన్ చంద్ర ది ఎకనమిక్ నేషనలిజం రచయితగా చాలా గొప్ప ఇందాకే అన్నారు చరిత్ర అనే దానికి చాలా రకాల డెఫినేషన్స్ ఉంటాయి. మీరే చెప్పారు వక్రీకరణలు కూడా తన వ్యక్తిగత భావజాలాన్ని అది చరిత్ర కాదండి. భగత్ సింగ్ మీద తనకున్న వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని అందులో రాసి ఇదే చరిత్ర అని చెప్పాలని రుద్దాలని చూసాడే, అక్కడ నేను సిగ్గుపడుతున్నా అని చెప్పా. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. రాయ్ చౌదరి గారు కానీ ఇంకా వీరు ప్రస్తుతించిన నీలకంఠ శాస్త్రి కానీ చాలా ఎమినెంట్ చరిత్రకాల్లో తాపర్తో సహా మనం చాలా ఎమినెంట్ దాంట్లో బిపిన్ చంద్ర గారు ఫోర్ ఫ్రంట్లో ఉంటారు అనేది అది గమనించి ఈ రెవల్యూషనరీ టెర్రరిజం అనేది టెర్రరిస్ట్ అనే పదం మాత్రం కంపల్సరీ దాన్ని మనం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితి లేదు. తన స్వయాన శిష్యుడే అంటున్నప్పుడు కూడా మనం మూర్ఖపు మొండి వాదనలు కాదు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో తనను వేరే దేశాల వాళ్ళు చూసిన తీరును బట్టి ఇది ఉటంకించడం మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. సరే పొలిటికల్ యాంగిల్ లేదంటూనే చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మాత్రమే ఈ చర్చను తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ ఈ 30 సంవత్సరాలు ఇది జరగనిచ్చింది అని చెప్పి రెఫరల్గా ఢిల్లీ యూనివర్సిటీ మాత్రమే ఉంది. ఒక్కటే ఇంతవరకు. అయితే ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. పాలకొండలో ఇంత విషపుచ్చుక చాలు, అది మాత్రం పాలకొండ అని అనుకోలేము. బాగా అమ్ముడుపోయిన పుస్తకం అంటే కమ్యూనిజం పుస్తకం వచ్చింది, 1,00,000 పుస్తకాలు వ్యతిరేకంగా పుస్తకం వచ్చింది, 1,00,000 పుస్తకాలు బ్రహ్మాండంగా మార్కెట్ లోకి వచ్చింది. 1,00,000 అయి ఉండొచ్చు, కొన్ని కోట్లు కూడా అవుతాయి, రకరకాల సాహిత్యం ఉన్నవి. కాంట్రవర్షియల్ దించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే చూసే కోణంలో తన ఒపీనియన్ హిస్టారియన్ అంటే భగత్ సింగ్ మీద బిపిన్ చంద్ర రాసిందే అల్టిమేట్ కాదు కదా. తన పుస్తకాలు ఉన్నాయి, రవి గారు రాసింది ఉంటాయి, రేపు అడప రాసింది ఉంటుంది, రేపు భగత్ సింగ్ను ఏ రోజు ప్రస్తుతించని మా బీజేపీ మిత్రుడు
మా విష్ణువర్ధన్ రెడ్డి రాసిన ఒపీనియన్ కూడా ఉంటది. ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ లో భగత్ సింగ్ మీద ఇప్పుడు ఎందుకు మారుతున్నా, ఇప్పుడు అంబేద్కర్ ను వాళ్ళు గతంలో కానీ దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. నేను ఎందుకు ఈ ప్రయత్నం ఒకసారి చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మావోయిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ కొన్ని రోజులు అంబేద్కర్ లిబరల్ బూర్జువా అన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో అందరి వాటితో పాటు ఆదర్శనీయుడు కాడికి వచ్చింది. కొంతమంది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఇది కూడా ఎవరైతే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరో బిపిన్ చంద్ర యొక్క వాదన అది మూర్ఖత్వమే. కంపల్సరీ దీని భగత్ సింగ్ మీద ఆ రోజు అతివాదుల్లో అతి ముఖ్యమైన నాయకుడు కదా. ఈ రోజు శాంతియుత అహింస ఉద్యమాలతో పాటు ఎందుకు ఈ రోజు భగత్ సింగ్ ను ఉరి తీసిందనేది కనుక మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే కంట తడిపెట్టక తప్పదు. ఒక దేశం కొరకు తను ప్రాణత్యాగాలు చేసిండ్రు. ఇది పాకిస్తాన్ ఇది బిపిన్ చంద్ర వర్షన్ అనేది నా ఇంటెన్షన్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా వ్యతిరేకించేది కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆ రోజు మనతో ఉన్నది వాళ్ళ స్వాతంత్రం కొరకు కూడా పోరాడిన యోధుడు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అలాంటి దేశాలకు భగత్ సింగ్ పేరు పెట్టారు. అయితే నేనేమంటున్నా అంటే చరిత్రకారుల యొక్క స్వేచ్ఛ మీద చర్చ జరుగుతున్నది. చరిత్రలో ఇప్పుడు రావణాసురుడు రావణ బ్రహ్మ, రావణాసురుడు ద్రవిడియన్, రావణాసురుడు విలన్. రావణాసురుడు ద్రవిడ్ కల్చర్ లో హీరో. రాముడు రావణుడు ఉన్నారో లేదో తెలియదు. భగత్ సింగ్ మనకి ఇప్పుడు ఊపిరినిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. నేను చరిత్రకారుని కాదు, మీరు నేను ఇద్దరు కాదు. నేను రామాయణాన్ని భారతాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఫలితం లేదు. నేనేమంటారు సార్, చరిత్ర అంటే మీరు మోడర్న్ చరిత్రనే పట్టుకుంటా అంటే ఏన్షియంట్ చరిత్రను వదిలేసి చరిత్రాన్ని నేను నమ్మడం లేదు. నేను నమ్మడం లేదు. రాముడు నమ్మేవాడికి చరిత్ర, లేడని నమ్మేవాడికి చరిత్ర కాదు. పురాణ ఇతిహాసాలకు కూడా చారిత్రక నేపథ్యాలు వస్తున్నాయి, కలుస్తున్నాయి. భవిష్యత్తులో ఇప్పుడు రాన్ ఆఫ్ కచ్ లో చరిత్రకారుల మీద చర్చ పెట్టుకుంటారు. ఎటో నేనేమంటున్నా, ఇప్పుడు రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ అనే పదం ఒక ఉగ్రవాదులకు తీవ్రవాదులకు హింసను పేట్రేగే ఒక ప్రయత్నాలు చేస్తున్న వారికి వాడుతున్నాం. కాబట్టి ఈరోజు ఆ పదం యొక్క అర్థంలో పూర్తి తేడా వచ్చింది. నేను అంటున్నా, జీసస్ను ఆయన సామాజిక విప్లవకారుడు అన్నారు, ఆయన రిఫార్మిస్టు, ఒక సోషలిస్టు. మీరు వామపక్ష భావజాలం నుంచి వచ్చిండ్రు. ములుగులో సమ్మక్క సారక్క ప్రాంతంలో వినండి ఏమంటారు, రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అనే పదం పదాన్ని తీసేయాలని బిపిన్ చంద్ర యొక్క క్రెడిబిలిటీని తగ్గించే విధంగా కాంగ్రెస్ కు అనుకూలంగా బిపిన్ చంద్ర గారి క్రెడిబిలిటీని తగ్గించే రకంగా చర్చ ఉందనే మీ అభిప్రాయం తీసుకుంటే, అసలు భగత్ సింగ్ వ్యక్తిత్వాన్ని హరించే విధంగా రాసిన పదాన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? ఈ భారత జాతీయ యాక్సెప్ట్ చేస్తుంది. ఒక్క నిమిషం డేవిడ్ గారు, అసలు స్వాతంత్రం అంటే ఏదో ఒక కుటుంబం, ఏదో ఆ చివరి 2 అక్షరాలు ఉన్న కొంతమంది వ్యక్తులు, లేదా ఒక పార్టీ మాత్రమే, లేదు ఒక పార్టీ మాత్రమే స్వాతంత్రం తెచ్చింది, స్వాతంత్రం చేసిందే వాళ్ళు, కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు లేరు అని కప్పిపుచ్చే క్రమంలో వచ్చిన ఇవిగా కనబడుతున్నాయి. ఈ ఆధారాలన్నీ మెల్లమెల్లగా తవ్వకాల్లోంచి బయటపడుతున్నాయి, పురావస్తు తవ్వకాల్లోంచి. వాస్తవం అండి, ఎందుకంటే మీరు చెప్పింది దాంట్లో ఏకీభవిస్తున్నాను. ఇది ఈరోజు కొత్తగా ప్రారంభమైంది కాదు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో జరిగినప్పటి కానుంచి స్వాతంత్రం జాతిపిత అంటే ఒక మహాత్మా గాంధీ అని ఎట్లయితే ఈయన వల్లే స్వాతంత్రం వచ్చిందని ఎట్లయితే చెప్పుకుంటూ వచ్చారో అది ఇప్పటివరకు కొనసాగుతుంది. ఇది పెద్ద కుట్రలో భాగంగా జరిగినటువంటి ఎత్తుకడది. ఈరోజు భగత్ సింగ్ అనేటువంటి పేరు కూడా స్వయాన ఆయనే చెప్పుకున్నాడు. కోర్టులో ఉరిశిక్ష తీస్తారు అనేటువంటి 25 రోజుల ముందు స్వయాన ఆయన గురించి ఆరోపణలు వస్తుంటే ఆయన కోర్టు వాంగ్మూలంలో మాట్లాడితే ఏమంటారు, నేను టెర్రరిస్టును కాదు అని స్పష్టంగా ఆయన చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన టెర్రరిస్టు అని మనం మాట్లాడుతున్నాం. 2 విషయాలు ఎట్లా జరుగుతున్నాయంటే,
ఇందాక పెద్దల తెలకపల్లి రావు గారు ఉన్నారు. బహుశా ఆయన ఉద్దేశం ఎక్కడ కూడా ఆయన టెర్రరిస్ట్ అని ఎక్కడ చెప్పలేదు. ఆయన పుస్తకం కూడా రాశాడు. అదే ప్రజాశక్తి ఒక పుస్తకం వేస్తూ ఏం చెప్పిందంటే టెర్రరిజం నుంచి మార్క్సిజం వరకు అనేటువంటి భగత్ సింగ్ గురించి ఆయన పరిణామం ఎట్లా వచ్చిందని మొత్తం ఎనాలిసిస్ రాశారు. అక్కడ మనోరాడు శివవర్మ రాశాడు. శివవర్మ రాసినట్టు మీరు ప్రచురణ చేశారు. సహచరుడుగా ఉన్న శివవర్మ రాసిన పుస్తకాన్ని చేశారు. అంటే టెర్రరిస్ట్ గా ఉన్న భగత్ సింగ్ తర్వాత మార్క్సిస్ట్ గా మారాడేనా? అది స్వయాన భగత్ సింగ్ చెప్పుకున్నాడు. నేను మొదటి దశలో టెర్రరిస్ట్ లక్షణాలు ఉండొచ్చేమో కానీ నేను ఎప్పుడు టెర్రరిస్ట్ కాను అని చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత ఇంతకాలం అయిన తర్వాత కూడా ఇంకా ఆయన టెర్రరిస్టు అని మనం ఒక వర్గం చెప్తూ పుస్తకాలు రాస్తున్నాడు. చాలా దురదృష్టకరమైన విషయం. ఆ పుస్తకాలు రెఫరల్ గా ఉండవు. అయితే రెండు ఎట్లా జరుగుతున్నామంటే గతం వాస్తవానికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నోళ్ళేమో భగత్ సింగ్ను నేను నాస్తికుడు అని భగత్ సింగ్ రాసిన తర్వాత భగత్ సింగ్ పలానా రోజు 3 సార్లు గాయత్రి మంత్రం చదివేవాడు అని వాళ్ళు పుస్తకాలు రాసుకుంటారు. ఒక వర్గమేమో భగత్ టెర్రరిస్ట్ అని రాస్తున్నారు. అంటే భగత్ సింగ్ తన వ్యక్తిత్వం ఎట్లా ఉంది, తన జీవితం మొత్తం ఎట్లా ఉంది ఆచరణలో అనేటువంటి పక్కన పెట్టి ఎవరికి కావాల్సినటువంటి రెఫరెన్సులు ఎవరికి కావాల్సిన ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఆయన వక్రీకరణ చేస్తున్నారు. ఇదంతా కూడా భగత్ సింగ్ ను తక్కువ చేయడమే. భగత్ సింగ్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారంటే ఒక యూత్ కు ఉన్నటువంటి ఐకాన్ అనేటువంటి ఈ రోజు దేశంలో భగత్ సింగ్ మాత్రమే. ఆయన ఆలోచన విధానాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తే ఎవరైతే ఆధిపత్య వర్గాలు లేకపోతే మాదే స్వాతంత్ర పోరాటంలో మేమే ముందున్నాం అనుకున్నటువంటి వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుంది కాబట్టి భగత్ సింగ్ తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి దురదృష్టకర సంఘటన ఏంటంటే మిత్రుడు ఆడ బీజేపీ పార్టీ యువమోర్చాకు సంబంధించిన నాయకుడు ఉన్నాడు. బీజేపీ పార్టీ ఈ రోజు భగత్ సింగ్ను వెనకేసుకొస్తున్న బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలో భగత్ సింగ్ పేరును తీసేస్తుంది. ఇది ఇంకో డైమెన్షన్. ఇక్కడ చరిత్రకారులు తప్పుడు చేస్తారు. ఆయన పేరును ఎయిర్పోర్ట్లకు తీసేసి ఇంకో పార్టీ పెడుతుంది. ఒకరేమో ఈయన స్వాతంత్ర పోరాటంలో లేడని చెప్తున్నారు. అంటే భగత్ సింగ్ ను ఎన్ని రకాల దాడి చేస్తున్నారంటే అందుకనే నేను అనేది ఏంటంటే భగత్ సింగ్ బీజేపీ ఓన్ చేసుకుందాం అనుకున్నా, కాంగ్రెస్ పార్టీ డిజోన్ చేసుకుందాం అనుకున్నా, టెర్రరిజం నుంచి మార్క్సిజం అని అంటే ఆగండి సార్. మొదట్లోనేమో టెర్రరిస్ట్ గా ఉన్నాడు, తర్వాత ఏమో విప్లవకాడు అంటే విప్లవం అంటే మార్క్సిజం అంటేనే విప్లవమా? నేను చేస్తే విప్లవం కాదా? క్రిస్టిజం కాదా? అది డేవిడిజం కాదా? అట్లా ఎవరికి వాళ్ళు దానికి భాష చెప్పుకుంటూ పోయి మీరు అన్నది కరెక్ట్. అందరం అన్ని రకాల మాట్లాడి భగత్ సింగ్ తక్కువ చేస్తున్నాం. విప్లవోద్యమాన్ని భారత స్వాతంత్రోద్యమాన్ని ఉచ్చ స్థాయికి తీసుకెళ్లిన భగత్ సింగ్ ని మిగతా వాళ్ళ పక్కన పెట్టి చిన్న గీతగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. డేవిడ్ గారికి ఒక ప్రశ్న తప్పు మాట్లాడుతున్నాడు. ఏంటంటే భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడుతున్నాడు. ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ ఈరోజు మాట్లాడుతుందాం అనుకో, మేము ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఈ దేశానికే సంబంధం లేకోకుండా ఈ దేశంలో ఏ రోజు స్వాతంత్రోద్యమం కానీ ఈ దేశంలో సమస్యలు కానీ బాధలు కానీ ఆనందం కానీ తీర్చినటువంటి మీరు పద్దం లేచి ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలకు పోతే ఈ దేశంలో పుట్టినటువంటి రాజగురు కానీ ఈ దేశంలో పుట్టినటువంటి భగత్ సింగ్ కానీ ఈ దేశంలో పుట్టినటువంటి సుఖదేవ్ కానీ వాళ్ళ ఫోటోలు ఉండవు. కార్ల మాస్కు లెనిన్ మావో వాళ్ళకి సంబంధించిన చేవువీర బొమ్మలు వేసుకుని మీరు ఊరేగుతున్నారే. మీరు నిజంగా ఈరోజు భగత్ సింగ్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరైతే ఈ దేశంలో కమ్యూనిస్టు మేధావులని చెప్పుకుంటున్నారో మీకు ఎక్కడ హక్కు ఉంది నేను అడుగుతున్నా. మీరే ఈ దేశంలో చరిత్రను తప్పుదో పట్టించి ఈ దేశంలో పుట్టినటువంటి వీరులు ఈ దేశం కోసం స్వాతంత్రం వచ్చినటువంటి వాళ్ళకు పెట్టుకుంటే తప్పులేదు కానీ ఈ బొమ్మలు ఎందుకు లేవనేది కూడా జాతి పరంగా వచ్చే క్వశ్చన్. ఈ రోజు భగత్ సింగ్ వర్ధంతి చేస్తున్న ప్రతి సందర్భంలో రాజగురు కావాలని తప్పు పట్టిస్తున్నారు. ఎక్కడ కూడా భగత్ సింగ్ సమాచారానికి సంబంధించి ఒకటి చెప్తాను. మొదటిది బిపిన్ చంద్ర ఈ పుస్తకం యొక్క శీర్షిక పెట్టాడు ఏమని, భగత్ సింగ్ సూర్యసేను ఇతర టెర్రరిస్ట్ అన్నాడు. మేమైతే విప్లవవాదులని అనువాదం చేసాం, ఎందుకంటే ఆ మాట వినండి. కానీ ఆయన లోపల ఎక్కడ కూడా భగత్ సింగ్ టెర్రరిస్ట్ అని రాయలేదు. ప్లీజ్ సార్ మీరే చెప్పండి సార్. విప్లవ టెర్రరిస్ట్ అని రాశారు కానీ మేము విప్లవవాదుగా మార్చామని మీరు అన్నారు కదా, మీకు నచ్చకే కదా మార్చారు. ఒక్క నిమిషం టైటిల్ చదువుతా వినండి. నన్ను పూర్తి చేయండి. భగత్ సింగ్ సూర్యసేన్ ఇతర విప్లవ ఉగ్రవాదులు టైటిల్. భగత్ సింగ్
సూర్యసేను ఇతర విప్లవ ఇతర ఉగ్రవాదులు విప్లవవాదులు తర్వాత ఇతర విప్లవవాదులు ఇది ప్రాయశక్తి వేసిన పుస్తకం తర్వాత కదా, ఇతర తెలకపల్లి రాయ్ గారు సంపాదకుడు ఉన్నప్పుడు వేసిన ఇతర పుస్తకం కదా. విప్లవవాదులను మార్చబడింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది భగత్ సింగ్ ఒకరి గురించి కాదు, ఇది మొత్తం స్ట్రీమ్ చాపేకర్ సోదరుల నుంచి భారతదేశంలో అసలు ఎందుకు సార్? ప్లీజ్ అండి, వాళ్ళు కనకదుర్గ ముందు ప్రతిజ్ఞ చేసి మేము చంపుతామని రక్తమని ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళే ఒప్పుకున్నారు. రెండో మాట రెండో తప్పే ఉంది సార్, తప్పే ఉంది. రెండో మాట అది ఇప్పుడు ఇందాక వాళ్ళ ఇంటి దేవతని ప్రతినిధి చేశారు. ఇదే భగత్ సింగ్ Please, please, మా please. మార్క్స్ ను చూస్తున్నాడు. ఇదే భగత్ సింగ్ లెనిన్ గురించి yes, మాట్లాడాడు. అదే భగత్ అది సింగ్. వేరు సార్. మార్క్స్ చూశాడు, లెనిన్ చూశాడు కాబట్టి అది వేరు. అంటే లెనిన్ ఆయన నమ్మే మార్క్సిజాన్ని, నో 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 ఆయన నమ్మే భగత్ కనకదుర్గ సింగ్ గారు చైనా విప్లవోద్యమాన్ని పాల్పడలా, రష్యా విప్లవోద్యమాన్ని పాల్పడలా. ఒకవేళ చైనాలో స్వాతంత్రోద్యమం కోసం చేగువేరా పడిన పంతాన్ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ దేశం కోసం స్వాతంత్రోద్యమం కోసం పనిచేసినటువంటి చరిత్రకారులందరూ తుంగలో దొక్కి మాకు చేగువీర వీరుడు అని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏదైతుందో మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు ఎక్కడ వస్తుంది భగత్ సింగ్ గురించి మాట్లాడేదానికి? అంటే భగత్ సింగ్ ఈరోజు మాట్లాడింది ఎవరు? వామపక్ష మేధావి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు వామపక్షాల గురించి గొప్పగా మాట్లాడినటువంటి బిపిన్ చంద్ర ఈ రోజు మాట్లాడింది ఎవరి గురించి? భగత్ సింగ్ గురించి. అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా వామపక్ష పార్టీలకు భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాదుల పట్ల సమరవాదుల పట్ల వీళ్ళకి ఎప్పుడు కూడా విశ్వాసం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆశించింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి నా పాయింట్ ఒకటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా ఒప్పుకోవు. వాళ్ళు ఈ దేశం పట్ల, ఈ జాతి పట్ల, ఈ దేశం కోసం స్వాతంత్ర్యం పట్ల పనిచేసినటువంటి ఇలాంటి యోధుల దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, మీరు ఎవరు ఫోటోలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సార్ అందరు పెట్టుకున్నారు, అందరు గౌరవ మీరు తీసేయకండి. మీరు ఎవరు అందరు భగత్ సింగ్ ఎవరు పట్టించుకో. ఈ దేశంలో భగత్ సింగ్ ను గౌరవించని వాళ్ళు లేరు. ముందు ఆ విషయాన్ని రవి గారు భగత్ సింగ్ గొప్పవాడైతే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి పబ్లిషర్స్ నడిపేటువంటి సిపిఎం పార్టీ పత్రిక ఆయన వస్తువుగా మార్చేశారు భగత్ సింగ్. అనువాదం చేసింది సిపిఎం పార్టీ సంబంధించిన ప్రజాశక్తి వాళ్ళు సమాధానం చెప్పాలి. సిపిఎం పార్టీ చెప్పాలా లేకపోతే నేను మార్చాలని చూస్తే దీని వివాదాస్పదంగా నేను మార్చాలని చూస్తే భగత్ సింగ్ టెర్రరిస్ట్ రవి గారు మీరు నా మీద ఒక ఆరోపణ చేశారు. బిపిన్ చంద్ర రాయలేదు, బిపిన్ చంద్ర భగత్ సింగ్ టెర్రరిస్ట్ అని రాయలేదు. రవి గారు రాశారు బిపిన్ చంద్ర డేవిడ్ దగ్గర పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో భగత్ సింగ్ తదితర ఉగ్రవాదులు ఉన్నది. ఇంతకు మించి సాక్ష్యాధారాలు నేనైతే ప్రజలకు తెలుస్తుంది. టైటిల్ అది పెట్టిన తర్వాత రాయలేదని ఎట్లా డేవిడ్ రాజు గారు ఆయన కూడా కమ్యూనిస్ట్ ఇది కమ్యూనిస్ట్ కాంగ్రెస్ సమస్య కాదు. ఆయన ఒక స్ట్రీమ్ గురించి రాసిన దానికి ఆ శీర్షిక పెట్టాడు. లోపల ఎక్కడ భగత్ సింగ్ పెట్టాడు? భగత్ సింగ్ టెర్రరిస్ట్ అని ఎక్కడ రాయలేదు. మాట్లాడే తప్పు ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాలని ఆలోచన భారత రాజకీయాల్లో అదొక ధోరణి. వాళ్ళ మనసులో ఆలోచన కొంతమంది మాత్రమే ఐకన్స్, కొంతమంది మాత్రమే స్వాతంత్రం తెచ్చారు అని చెప్పడం కోసం కుట్ర ప్రకారం జరిగింది. వీటిని మనం సమర్థిద్దామా అంటే సమర్థించిన వాళ్ళు వ్యతిరేకిస్తారు. రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు ఇది వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్. భగత్ సింగ్ విషయంలో ఇలాంటి వివాదాలు రావడం దురదృష్టకరం. కనీసం ఈ దేశ యువత అయినా భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకొని సార్ తీసుకోవద్దని కదా ఉగ్రవాదులుగా ముద్రేశారు. తీసుకోవద్దని కదా ఉగ్రవాదిగా ముద్రేశారు. తీసుకోవద్దని ఉగ్రవాదిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.